ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు పిల్లరా, మనుషులకు వచ్చేటువంటి శ్రమలు అవి మహిమను తీసుకుని వస్తాయి. ఈరోజు నీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న ఈ శ్రమే రేపు నీకు ఆనందాన్ని తీసుకొస్తాయి. అందుకనే ఈ శ్రమలలో దేవుని కొరకు విధేయత కలిగి విధేయత నేర్చుకుని నువ్వు ఈ శ్రమలను సహించి శ్రమకాలములో దేవుని చెంతను ప్రార్థించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని, మహిమను, సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక భక్తుడు చెప్పాడు, ఒక చిన్న ఫార్ములా. ఒక మొక్కజొన్న పొత్తు ఉందనుకోండి, మొక్కజొన్న కండి అంటారు కదా, అది పచ్చిది 5 రూపాయలు అంట. అది నిప్పిన మీద కాల్స్తే అది 15 రూపాయలు అవుతుందంట, 10 రూపాయలు. అది ఇంకా పెనం మీద ఏపి అది పాప్కార్న్గా తయారవుతుంది, చూసారా? పాప్కార్న్ అది 50 రూపాయలు అంట. దేని స్తోత్రం. అంటే ఇది కాలుతున్న కొలది ఈటి పెరుగుతున్న కొలది ఆ మొక్కజొన్న పొత్తు విలువ కూడా పెరిగింది. పచ్చిది 5 రూపాయలే, నుప్పుల మీద కాల్చింది 10 రూపాయలే, కానీ ఇంకా పెనములో వేపింది అది 50 రూపాయలు. ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుంటే ఆ శ్రమలు ఒక రోజున నీకు మహా ఆనందాన్ని తీసుకొస్తాయని, మహిమగా నిన్ను దేవుడు మనుషుల ఎదుట నిలబెడతాడని, ఆ ప్రభు ఎదుట నువ్వు కన్నీళ్ళతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి ఆ శ్రమలే ఒకరోజు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవుని స్తోత్రం. ప్రియులారా అంటున్నాడు ఇక్కడ, మీకు ఏదో సంభవించినట్లు అనుకోకండి. ఈ శ్రమలు ఒక రోజున నీకు మహిమకే ఈ శ్రమ అంట. రెండోది, మహా ఆనందము నీకు వస్తుందంట, మహా సంతోషము నీకు ఈ శ్రమలలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం. అందుకని ఈ శ్రమలు కలుగుతున్నప్పుడు నేను ఏమైపోతానో, నా పరిస్థితి ఏమైపోద్దని ఈ శ్రమల కొలిమిలో నీవు సువర్ణంగా మారుతావు, మహిమగా నువ్వు ఉంటావు. మహా సంతోషాన్ని దేవుడు నీకు, మహా ఆనందాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఈ శ్రమ అనే పరిస్థితుల గురించి నేను గత వారం నుండి నేను ఆ లోయల గురించి చెప్తూ వస్తున్నాను. మొదటగా ఎండిన ఎముకల లోయ గురించి చెప్పాను. అనగా ఎండిపోయినటువంటి ఆ ఎముకలను, జీవితాన్ని తిరిగి సిగిరింపచేసి ఆయన పచ్చిక బయలుగా మార్చినట్లుగా చెప్పాను. ఈ రోజున ఆకోరు లోయ, దాని గురించి మీతో చెప్పబోతున్నాను. ఆకోరు లోయ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువుకి చెప్తున్న ఈ అద్భుతమైన మాటను ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆయనకు అంటున్నాడు, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తులో నుండి అది వచ్చినప్పుడు
నా మాట విన్నట్లుగా అది అచ్చటుండి నా మాట వినును. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రభు అన్నాడు, ఆకోరు శ్రమగల లోయ. ఈరోజు దేవుని వాక్యం వింటున్న పిల్లరా, ఆకోరు లోయ అంటే శ్రమ కలిగిన లోయ, శ్రమలు కలిగిన లోయ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాల్లో ఈ లోయ దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాను. లోయ మన కష్టాలకి, మన కన్నీరుకి, మన నష్టానికి, అనారోగ్య పరిస్థితులకి, అప్పుల పరిస్థితులకి, ఈ పరిస్థితులన్నిటికీ ఈ లోయ సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈరోజు ఆకోరు లోయ శ్రమ కలిగిన లోయ అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ శ్రమ కలిగిన లోయని ఎలా మారుస్తాడంటే నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుని స్తోత్రం. శ్రమ కలిగిన లోయని ఒక నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నీవు దేవుడి శ్రమలలో నీవు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నీకు అద్భుతమైన ద్వారాలను ఎదుట దేవుడు తెరుస్తాడని దేవుడు వాకు సెలవిస్తాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి, నిరుత్సాహపడకూడదు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను కదా, నా జీవితంలో ఏమి జరగలేదే, నా బ్రతుకులో ఇంకా విడుదల పొందలేదే, నా జీవితం కట్టబడలేదే, నా భర్త మారలేదే, ఈరోజున నా అప్పులు తీరలేదే, గర్భఫలము దేవుడి నాకు ఇంకా ఇవ్వలేదే అని ఒక నిరుత్సాహపడక నిరీక్షణ కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. మన పితరులైన అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇచ్చానని చెప్పి అబ్రహాముకు వాగ్దానం చేస్తే అబ్రహాము ఏం చేశాడు తెలుసండి? అబ్రహాము దేవుని నమ్మాడంట. బైబిల్ గ్రంథంలో రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు మృతతుల్యమైపోయినటువంటి గర్భఫలాన్ని దేవుడు నిశ్చయముగా ఇస్తాడని ఆ దేవుని నమ్మి ఆ తర్వాత ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము 100 సంవత్సరాలు 100 ఏళ్ళ వయసు గలవాడై ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా. 100 సంవత్సరాలకు ఉన్నవాడికి, ఈ ముసలివాడికి నాకు వివాహం, నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నా భార్య గర్భము ఉడికిపోయింది, మృతతుల్యమైపోయింది, కానీ సంతానం ఎలా వస్తుంది అని అడగల. దేవుడు మాట మీద నమ్మిక ఉంచి 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు అద్భుతంగా ఆ గర్భద్వారాన్ని తెరిచాడు. ఈ రోజున ప్రపంచానికి ఆయన ఆకాశ నక్షత్రముల తన సంతానాన్ని ఇస్సాకు అనే నవ్వుని ప్రవహించి అబ్రహాముని దీవించాడు. దేవుని స్తోత్రం. అందుకని అబ్రహాము నిరీక్షించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి ఆ నిరీక్షణ ద్వారా అతడు వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. అందుకని ఏబుతో ఒక మాట అంటాడు. ఏబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఇదిగో ఏబు, నీ భక్తికి నీ నిరీక్షణ ఆధారము కాదా అంటాడు ఆయన. నీ నిరీక్షణ నీ భక్తికి ఆధారము కాదా అని అంటాడు. ఏబు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంచానట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ కలిగి ఉంచాడు. నా దేవుడు పోయినన్ని కూడా తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంచాడు. ఆ నిరీక్షణ సిగ్గుపరచల. ఏబుకి తిరిగి మరలా ఆ శ్రమల్లో ఆయన ప్రభు కోసం ఉన్నాడు. నా మాంసం సీకిపోయినా, నా శరీరము సీకిపోయినా, నా మాంసం ఉడికిపోయినా, ఇదిగో నా విమోచకుడు సజీవుడని ఆ దేవుని కొరకు ఏబు ఆయన నిరీక్షించగలిగాడు. రెండంతల ఆయన పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా ఏబుకు దేవుడు దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రోజున ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ శ్రమలలో దేవుడు నీకు మహా సంతోషాన్ని అబ్రహాంకి ఇచ్చినట్లుగా, మహా మేలుని ఏబుకి ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ శ్రమలందిన ఏండ్ల కొలది ఆయన దేవుడు తన ప్రజలను దీవించాడు.
ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం మనం. ఐగుప్తు దేశంలో నేను తీసుకొచ్చినట్లుగా ప్రభు అంటున్నాడు. 430 సంవత్సరాలుగా మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా పితరులైనటువంటి అబ్రహాంకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశాన్ని మమ్మల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ 430 సంవత్సరాలు ఐగుప్తు బందీ గృహంలో అగ్ని కొలిమిలో శ్రమలలో వాళ్ళు ఆ అగ్ని శ్రమలలో వాళ్ళు కాలిపోతున్న సమయంలో దేవుడు వాళ్ళకి ఒక నిరీక్షణగా ఆయన మోషేని పంపించాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా వాళ్ళు విడిపించి పాలుతీలో ప్రవహించే దేశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. కాబట్టి ఆ దేవుని యందు నీ నిరీక్షణ కలిగి ఉండు. యేసయ్య అంటున్నాడు, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేశారంటున్నాడు. దేవుని స్తోత్రం. శ్రమలలో ఐగుప్తులో ఉన్న ప్రజలు నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడికి ద్వారం తెరిచి వాళ్ళని విడిపించాడు. ఇది అబ్రహాము దేవుడి శ్రమలలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. నాకు సంతానం ఇస్తాడు, వాగ్దాన పుత్రుని ఇస్తాడు, నా వంశాన్ని దీవిస్తాడన్నాడు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అబ్రహాం. నాకు కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి నాకు దేవుడు ఇస్తాడని తన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏబు తిరిగి పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ శ్రమలన్నీ కొలిములో కాలిపోతున్నావా? శ్రమ నొందిన ఏండ్ల కొలది ఆ దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు నా శ్రమలన్నీ కొలిములో ఈరోజు నువ్వు కాలిపోతుంటే, ద్వారాలు కనబడకపోతుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ద్వారాన్ని ఆ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని శ్రమనందు ఓర్పునందు విశ్వాసము కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఆ దేవుడు నీ కార్యాన్ని నీ జీవితంలో ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణని సిగ్గుపరచకుండా ప్రభు దీవిస్తాడు. రెండవదిగా అని అంటున్నాడు, నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుని స్తోత్రం. ద్వారముగా చేస్తాడంట. ఈరోజు నీ చుట్టూ మూసుకుపోయిన ద్వారాలన్నింటినీ కూడా దేవుడు తెరిచి అద్భుతమైన ద్వారాన్ని నీకు దేవుడు తెరబోతున్నాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదను అంటున్నాడు. బబులోను సభలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆ అర్జున వాగ్దానం. ఈరోజు బబులోను సెరలో వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు కోరేసు ప్రభుత్వంలో నేను ద్వారాలు తెరుస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేసినప్పుడు అద్భుతంగా కోరేసును రేపి దేవుడు ద్వారాలు తెరిచి చెప్పంటారండి ఆ బబులోని సెర నుండి దేవుడు వారందరిని కూడా విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రోజున నీవున్న బంధకాల నుండి, శత్రువుల చేతుల నుండి, నీ అప్పుల బంధకాల నుండి, ప్రతి బంధకాల నుంచి నేను విడిపించి నీకు ద్వారాలు దేవుడు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ద్వారం తెరిస్తే దాన్ని ఎవడు కూడా మూయలేడని దేవుని వాక్యం రాయబడింది. రెండవదిగా ఆయన శ్రమని బంధకాలు అనేక ద్వారం. దేవుని స్తోత్రం. అందుకని జకరియా గ్రంథం ప్రభు చెబుతున్నాడు. జకరియా గ్రంథంలో ఆ దేవాతి దేవుడు ఒక అద్భుతమైన మాటని మన జీవితంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా అని జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీకు 2 అంతలుగా నేను మేలు చేసేదనని జీవాధిపతి అనే దేవుడు ఈ మాట జకరియా గ్రంథం ఆయన సర్వాధికారి దేవుడు ఆయన చెబుతున్నట్టు మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తెలుసు 9వ అధ్యాయం 12వ వచనం జకరియా గ్రంథం, బంధకములు పడియుండియు నిరీక్షణ గలవారలారా 2 అంతలుగా నేను మీకు మేలు చేసిన అన్నాడు. ఈ రోజున బంధకాలు ఉన్న ఐగుప్తులు ఉన్న వారిని విడిపించినట్లుగా, బబులోని సరలో ఉన్నటువంటి బంధకాలు ఉన్నవారిని ఇదిగో కోరేసు ప్రభుత్వం వచ్చినప్పుడు కోరేసుని రేపి విడిపించినట్లుగా ఈ రోజున బంధకాలను నేను దేవుడు విడిపిస్తాడు. అప్పుల బంధకాల నుండి, ఈ రోజున శత్రువుల బంధకాల నుండి, ఈ రోజున సమస్యల బంధకాల నుండి, ఈ రోజున ఏ పరిస్థితి బంధకాలు నీవు ఉన్నావో ఆ బంధకాలన్నిటిని విడిపించి దేవుడు నీ జీవితంలో అద్భుతముగా 2 అంతలుగా మేలు దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ రోజున ప్రభు అంటున్నాడు ఆ ద్వారము. ఇంకో మాట అంటున్నాడు ఆయన యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం అది అంటున్నాడు, తిరిగి మరల నేను వాళ్ళందరినీ కూడా లేపుతానని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో జనముల భాగ్యము తేబడినట్లుగా
రేయింబగలు నీ ద్వారాలు వేయబడతాయి, నీ ద్వారాలు తీసివనని ప్రభు చెప్తున్నారు. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న భాగ్యం అంతటిని కూడా ఈరోజున దేవాదేవ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల వాళ్ళ కష్టార్జితం అంతటిని కూడా తిరిగి మళ్ళీ ఐగుప్తులు దోసుకుని వెళ్ళి ఆ సమస్త భాగ్యముతో ఆస్తితో వాళ్ళు బయటికి వెళ్ళినట్లుగా నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎవరు దోసుకున్నారో ఆ సమస్త భాగ్యము తిరిగి నీకు దేవుడు అనుగ్రహించే ద్వారాలు నీకు దేవుడు తెరవబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నాడు. శ్రమ కలిగిన ఆకోరు లోయ అనగా శ్రమ కలిగిన లోయ, శ్రమల్లో దేవుని నిరీక్షణ కలిగి ఉంటూ దేవుడు ఆ నిరీక్షణని సిగ్గుపరచడు. ఆ దేవుడు మహా ఆనందాన్ని ఇస్తాడు. రెండోదిగా నీ దేవుడు మూయబడిన ద్వారాల్ని ఆ దేవుడు తెరుస్తాడు. ఆ దేవుడు ద్వారాలు తెరిస్తే వాటిని ఎవ్వడు కూడా వేయలేడని దేవుని వాటిపై సెలవిస్తాం. దేవుని స్తోత్రం. ఆయన తలుపులను ఎదురు తెరిచి ఉంచాడు. ఇక ఆయన తలుపులు తెరిస్తే ఎవడు కూడా ఆ తలుపులు వేయలేడు. ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు అద్భుతమైనటువంటి ద్వారాలు ఆ దేవుడు తెరిచాడు. అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ ద్వారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను గొర్రెలకు గొప్ప ద్వారాన్ని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఏ ద్వారమో తెలుసండి? ఒకటి జాగ్రత్త వినండి. మన జీవితాల్లో నీకు తెలిసిన ప్రతి ద్వారము ఆ దేవుడు తలుపులు తెరిచాడు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు ఆ ద్వారాలలో నుండి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఆకోరు శ్రమగల లోయని నిరీక్షణ ద్వారంగా దేవుడు ఏం చేశాడండి? మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆకోరు శ్రమ, ఈ శ్రమల్లో నువ్వు నిరీక్షణ కలిగుండు మహా సంతోషాన్ని, ఆనందాన్ని ఆ జీవాధిపతి అయిన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఆకోరు లోయ శ్రమ కలిగిన లోయ. ఈ శ్రమ కలిగిన లోయని ఈరోజు నిరీక్షణ ద్వారంగా మార్చి ఆ జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు కూడా ఒకటి నిరీక్షణ కలిగుండు, నీ నిరీక్షణ సిగ్గుపరచదు. 2 మూయబడిన ద్వారాలు దేవుడు బంధకాల్లో ఉండి ప్రార్థించు. బంధకాల్లో ఉండి విడిపించి నీకు దేవుడు రెండంతలుగా ఆయన మేలు చేయబోతున్నాడు. నీ ద్వారాన్ని తెరవబోతున్నాడు. నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. శ్రమగల ఆకోరు లోయని ఈ రోజున పచ్చిక బయలుగా, మరి పశువులు మేసే మేత స్థలముగా, పచ్చిక భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి మరి ఈ రోజున ఏ లోయగా నీవు ఉన్నావో ఆ కష్టములో, శ్రమలో ప్రభునందు నిరీక్షణ ఉండు, విశ్వాసం ఉంచు. నీకు మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని, మహా మెప్పుని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అలాగనే అబ్రహాము నిరీక్షించాడు. ఆ అబ్రహాం నిరీక్షణ సిగ్గుపరచల వాగ్దాన పురుషునిచ్చాడు. అలాగనే దేవుడు ఏబు నిరీక్షించాడు, పోగొట్టిన 2 అంతలుగా దేవుడు ఇచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు విశ్వాసం నిరీక్షించాడు. వాళ్ళు బంధకాలు తెంచి 2 అంతలుగా ఇచ్చాడు. బబులోని సర నుంచి కోరిన రేపుకున్నాడు దేవుడు. ఆ శ్రమల నుంచి విడిపించి వాగ్దాన దేశాన్ని నడిపించాడు దేవుడు. ఈ రోజున నీ ఎదుట ద్వారాలు తెరిచాడు. జనముల భాగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. మేలు దేవుడు చేయబోతున్నాడు. నీ ఎదుట తలుపు తెరిచాడు. దాన్ని ఎవ్వడకు మూయలేడు. దేవుని స్తోత్రం. ఎంతకాలం నువ్వు పడిన శ్రమలకి మహా ఆనందాన్ని, సంతోషాన్ని, ఇదిగో మన దేవుడు మహిమను దేవుడు నీకు ఈ 2026 సంవత్సరంలో నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి శ్రమలలో నువ్వు నిరీక్షణ కోల్పోకుండా దేవుడి యందు నిరీక్షణ కలిగించు. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకోరు లోయ శ్రమ కలిగిన లోయ. ఆ ఆకోరు లోయలోనే శ్రమ కలిగిన లోయని నాయన నిరీక్షణ ద్వారంగా మార్చావు. అలాగే ప్రభువా, ఏ బిడ్డలు ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ పరిస్థితులు ఉన్నారో ఆ శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించి మహా ఆనందమును, సంతోషమును, మహిమను దయచేయమని, వాళ్ళు మూసివేసిన ప్రతి ద్వారాలు తెరవమని యేసు నామమున తండ్రి.